చిన్న ప్రార్థన చేసుకున్నాం. సర్వశక్తివంతుడ సర్వోన్నతుడ నీకు స్తోత్రాలు నాయన. ఈ యొక్క 5వ మాట చెప్తుండగా నా సొంత ఆలోచనలు కానీ తలంపులు కానీ కాకుండా మీ యొక్క పరిశుద్ధమైన ఆలోచనలు తలంపులు నాలో మీరు ఉండి చెప్పులకు సహాయం తెచ్చి మనం ఏస్తున్నామని అడిగినటువంటి నాకు తండ్రి. ఆమేన్. యోహాను సువార్త 19వ అధ్యాయము 28వ వచనం చదవచ్చు. అది కాదు, చాలు చాలు. ఏమన్నాడు? లేఖనము నెరవేరినట్లు నేను దప్పికొనుచున్నాను. దప్పికొనడం అంటే ఒక దాహం వేస్తే దప్పికొనడమే కాదు. చాలా మందికి ఈ రోజుల్లో వాక్యం లేక దప్పికొంటున్నారు, దేవుని గురించి తెలియక దప్పికొంటున్నారు, దేవునిలో ఉండి తెలుసుకోలేక దేవుని దప్పికొంటున్నారు, విశ్వాసులుగా ఉండి నిజంగా బైబిల్ గురించి తెలియక దప్పికొంటున్నారు. చర్చికి ప్రతి వారం వస్తూ, ప్రతిరోజు వస్తూ, ప్రతిరోజు ప్రార్థన చేస్తూ, లేదా ప్రతిరోజు బైబిల్ చదువుతూ, ప్రతిరోజు ముమ్మారు ప్రార్థన చేసినా ఏం చేసినా వాటెవర్, కానీ దేవుని గురించి తెలియక తప్పుకొంటున్నారు. తప్పికొనడం అంటే ఆత్మానుసారంగా చెప్పిన మాట. అది నార్మల్గా క్యాజువల్గా తీసుకుంటే ఆయనకు దాహం ఉంది, సిలువ పైన నాకు దాహం వేస్తుందని నార్మల్గా చెప్తాడు. సో ఆత్మానుసారంగా చెప్పాలంటే ప్రతి విషయంలో తప్పికొంటున్నారు విశ్వాసులు. ఈ రోజుల సేవకులు కూడా కొంతమంది. ఒక సంఘం ఉంటుంది, ఆ సంఘంలో ఒక 100 మంది విశ్వాసులు ఉన్నారు. ఆ 100 మంది విశ్వాసుల్లో మన పాస్టర్ గారు ఉంటారు. ఆ పాస్టర్ గారు చాలా మంచి దైవజనుడు, ఆయన మంచి వాక్యం చెప్తాడు. ఆయన చెప్పే వాక్యం ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది. కానీ ఆ 100 మందిలో కేవలం 5 మాత్రమే అంటే బాగా ఇంట్రెస్ట్గా వింటారనమాట.